అందరూ ఆమెన్ చెబుదామా? ఆమేన్. మీ అందరికీ ఈ పాట వచ్చా? నా యేసు రాజా స్తోత్రము వచ్చా రాదా? ఫస్ట్ నేను పాడతాను, తర్వాత మీరు పాడండి. సరివిన్నా? నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నీ జీవించుదాక ప్రభు. వచ్చా? మేము పాడిన తర్వాత మీరు పాడండి. రెడీనా? ఫస్ట్ నా యేసు రాజా స్తోత్రము 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 నీ జీవించుదాక ప్రభు. ఫస్ట్ దేంటిది? నా యేసు రాజా స్తోత్రం. తర్వాత రెండోది స్తోత్రము స్తోత్రము నే జీవించేదాకా ప్రభు. సరేనా? ఒక నిమిషం. పాడుతుంటే ఇక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ ఏం జరగట్లేదు, చక్కగా చప్పట్లు కొడదాం. సరేనా? సరేనా? రైట్. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నా యేసు రాజా ఒంగోలు దగ్గర మెదరమెట్ల అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో స్కూల్ పిల్లలకి ఇలాగే క్లాస్ ఇవ్వటానికి వెళ్ళాను. వాళ్ళు క్లాస్ ఇస్తుంటే నాకు ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. మీకు చెబుతుంటే మా ఇంటికి పోవాలనిపిస్తుంది. అంత నీరసంగా ఏంద్ర బాబు నాకు ఈ కష్టం ఏంది లొల్లి అని అనిపిస్తుంది. మీకు మీ మొహాలు చూస్తే ఎలా ఉన్నాయి? హ్యాపీగా సంతోషంగా. రేనా? 1 2 3 స్టార్ట్. కొంతమంది ఏమో సిగ్గుపడుతున్నారు, కొత్త పెళ్లి కొడుకు అలా కొత్త పెళ్లి కూతురులాగా. నీవు దేవుని సన్నిధిలో సిగ్గుపడితే దేవుడు కూడా నిన్ను చూసి సిగ్గుపడే రోజు ఒకరోజు వస్తుంది. అందుకే మీ చేతిలో ఫోన్లు పక్కన పెట్టండి. సరేనా? మీ చేతిలో ఉన్న మైకులు పక్కన పెట్టండి. మీ చేతుల్లో ఉన్న బైబిళ్ళు పక్కన పెట్టండి. అన్నీ పక్కన పెట్టి పాడుకుందాం. మంచి పాట. సరేనా? నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. అందరూ కలిసి నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. చప్పట్లయితే కొడుతున్నారు కానీ పెదవిప్పి పాట పాటల సినిమా పాటలు పాడినట్టుగా దేవుడి పాటలు కూడా పాడండి. సరేనా? 1 2 3 స్టార్ట్. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నా యేసు రాజా నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. మరొకసారి. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నే జీవించుదాక ప్రభు. మీరు ఎలా కొడుతున్నారు చెప్పండి? ఈ చేతికి ఈ చేయి కూడా తగలట్లేదు అన్నమాట. అలా కొడుతున్నారు. ఆడపిల్లలు అయితే మరీ ఘోరంగా. రెడీనా? 1 2 3 స్టార్ట్. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. మరొకసారి. నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నే జీవించుదాక ప్రభు. నా యేసు రాజా నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు. నే జీవించుదాక ప్రభు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదా. దేవుడు మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు.
కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా 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 దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు 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 ప్రభువా నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు మరొకసారి నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు మరొకసారి నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు దేవా స్తోత్రం అంటూ ప్రభు స్తుతించా ఆశ్చర్యకారుడు స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతును అందరూ కలిసి స్తుతిగణ మహిమలెల్లా నీకే చెల్లింతును ఇంకొక స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదా 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 నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు నే జీవించుగాక ప్రభు దేవా స్తోత్రము చెడి వారికెల్లా దరిలోనున్నవడా పిలిచెడి వారికెల్లా దరిలోనున్నవడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా మనసారా పిలిచే ప్రైజ్ ది లార్డ్ చదువుదామా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మీ అందరికి వచ్చిన పాట చెప్పండి మేము పాడుతుంటే ఒక్కళ్ళు పెదవిప్పి పాడట్లేదు మీ అందరికి వచ్చిన పాట ఆత్మస్వరూపుడు వచ్చా రాదా వచ్చా మీకు వచ్చా ఆడపిల్లలు రాదా వచ్చా మీకు వచ్చిన పాట చెప్పండి మగపిల్లలు మీకు వచ్చిన పాట ఒక పాట చెప్పండి మీరు అందరూ పాడితేనే ప్రార్థన లేకపోతే మా పని మేము చేసుకుంటూ పోతే కాదు
అందరు పాడాలి. అందరు ఏందో నేను చప్పలు కొడుతుంటే ఈయనడు చూస్తాడు, ఆమెడు చూసిద్ది, ఆ మొహం ఏం చూసిద్ది, ఈయన మొహం ఆయన చూస్తాడు. ఏ పాట చెప్పండి మీ అందరికి వచ్చిన. ప్రేమించదని అధికంగా వచ్చా? మగపిల్లలు వచ్చా? మాకు రాదండి. వచ్చా? ప్రేమించేదన్ అధికముగా ఏం చేస్తున్నారు కుర్చీల మీద చేతులు పెట్టి? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. అందరూ పాడాలి. బాయ్స్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో మరొకసారి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. వచ్చగా అందరికీ వచ్చా? బాయ్స్ వచ్చిందా? వెరీ గుడ్, సూపర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సరేనా? రైట్. 1 2 3 స్టార్ట్. ప్రేమించేదన్ చప్పలు కొట్టాలి. అధిక ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధన ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. అందరూ చప్పట్లు కొట్టాలి. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్. అందరూ పాడాలి. అధిక
అధికముగా ఆరాధన ఆరాధింతు ఆసక్తితో మరొకసారి ప్రేమించేదన్ అధికముగా ఆరాధన ఆరాధింతు ఆసక్తితో స్తుతించుదా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. అందరు చేతులు జోడించి ప్రతి ఒక్కరి చేతులు జోడి కళ్ళు మూసుకుందాం. ఎవరి వైపు చూడక, లోకం వైపు చూడక, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ and pray to the Lord your God who has called you. He has created you in his own image and likeness. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈరోజున దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. Thank you Lord for giving me this beautiful time to be in your presence and to praise and worship you Lord, to glorify you Lord, to listen your word. Thank you Lord. దేవా ఈ రోజున మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. అయ్యా ఈ రోజున మమ్మలను నీ దేవాలయములో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం నాయనా. అయ్యా నీ సన్నిధిలో నిలుచున్న మమ్మలను దీవించమని ప్రార్థించేద్దాం. ఓ చెల్లి, ఓ తమ్ముడా, దేవుడు ఈ రోజున మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. నీకు మంచి జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేద్దాం. నీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. నీ మనస్సులో అమ్మ ప్రేమకు, నాన్న ప్రేమకు దూరమైపోయి ఉంటే
దేవా మా అమ్మను మరలా నాకు ఇవ్వయ్యా, Yes. మా నాన్నను మరలా నాకు ఇవ్వయ్యా, మా అక్కను మరలా నాకు ఇవ్వయ్యా, నా చెల్లిని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థిద్దామా. నువ్వు చదువుల్లో వెనకబడిపోయి ఉంటే ఓ దేవా మంచి జ్ఞానం నాకు ఇవ్వమని అడుగుదాం. చదివింది గుర్తుంచుకోకపోతే అయ్యా నాకు చదివింది గుర్తుండటం లేదయ్యా అని ప్రార్థన చేద్దాం. చిన్న వయసులోనే దొంగతనానికి నువ్వు బానిసవై ఉంటే దాని నుండి విడిపించమని ప్రార్థన చేద్దాం. చిన్నతనములోనే ఫేస్బుక్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ, వాట్సప్ అంటూ ఇలాంటి వ్యసనములో పడిపోయి ఉంటే దేవా నన్ను విడిపించయ్యా అని అడుగుదాం. నీ స్నేహితుడికి మంచి మార్కులు వచ్చాయి, నీ స్నేహితురాలికి మంచి మార్కులు వచ్చాయి, కానీ నీకు రావటం లేదు. అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారు. అయితే దేవుణ్ణి అడుగు, దేవా నాకు మంచి జ్ఞానం ఇవ్వయ్యా, సలోమోనుకి ఇచ్చినటువంటి మంచి జ్ఞానం ఇవ్వయ్యా, యోసేపుకి ఇచ్చినటువంటి దైవ భయం మాకు ఇవ్వయ్యా. మనం దేవుని అడగాలి. తమ్ముడు, నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్నుగానే ప్రేమిస్తాడు, నీ బలహీనతలను ప్రేమిస్తాడు. ఒకసారి ప్రార్థన చేయి. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. ఆరోగ్యం కావాలా? మీ నాన్న రోజు తాగి వస్తున్నాడా? మీ అమ్మని బాధ పెడుతున్నాడా? మీ నాన్నని బాధ పెడుతున్నాడా? మీ అక్కని బాధ పెడుతున్నాడా? మీ అక్కకి గర్భఫలం లేదా? మీ అన్నయ్యకి ఉద్యోగం లేదా? ఒకసారి ఎందుకు ఏమి కావాలో ప్రార్థన చేయి. యేసు ప్రభు వారు అంటారు, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనములో అంటూ ఉన్నారు, ఇదిగో అడగండి ఇస్తానని యేసయ్య పలికారు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మై డియర్ చిల్డ్రన్, మీకేం కావాలో దేవుని అడుగుదామా. ఒకసారి మీ నాన్న కోసం ప్రార్థన చేయి, ఒకసారి మీ అమ్మ కోసం ప్రార్థన చేయి, ఒకసారి మీ అక్కయ్య కోసం ప్రార్థన చేయి, ఒకసారి మీ చెల్లి కోసం ప్రార్థన చేయి, ఒకసారి మీ పెద్దమ్మ కోసం, మీ పెదనాన్న కోసం ప్రార్థన చేయి, ఒకసారి మీ పిన్ని కోసం, మీ మామయ్య కోసం ప్రార్థన చేస్తారా? దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో ప్రార్థనలో ఏది అడిగినా దేవుడు ఇస్తానన్నాడు. నీకేం కావాలో దేవుని అడుగుదామా. మీ నాన్నను విడిచి మీ అమ్మ దూరంగా వెళ్ళిపోయిందా? మీ అమ్మను విడిచి మీ నాన్న దూరంగా వెళ్ళిపోయాడా? మీ నాన్న నీ గురించి పట్టించుకోవటం లేదా? మీ అమ్మ నిన్ను ప్రేమగా చూడటం లేదా? మీ అన్నయ్యని బాగా చూస్తుంది, నిన్ను తక్కువ చేసి చూస్తుందా? ఇవన్నీ నీ మనసులో బాధ ఉంటే, ఇవన్నీ నీ మనసులో వేదన ఉంటే ఒక్కసారి దేవునికి ప్రార్థన చేయి. ఎందుకంటే యేసయ్య ప్రేమ కలిగిన వాడు. He loves you. He loves more than your parents. He loves you more than your friends. He loves more than anybody else on this earth. Yes. This is the time that we have to ask the Lord, Lord bless us. Lord bless us, Lord. Bless us with your knowledge. Bless us with your wisdom. Bless us with your fear. Lord bless us, Lord. అని ప్రార్థన చేద్దామా. ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. కనికరమ కలిగిన దేవానికి స్తోత్రం. మనసులో బాధగా ఉందా? మనసులో ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? మనసులో వేదనగా నీకుందా? ఏం చేయాలో అర్థం కావటం లేదా? ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదా? ఏం చేస్తే నేను చదువులో ముందుకు వస్తాను అర్థం కావటం లేదా? జీసస్ ఈస్ టెల్లింగ్, ఐ ఆమ్ ద వే. నేనే మార్గం అన్నాడు. నీ సమస్యకు మార్గం యేసయ్యా. నీ కష్టాల నుండి బయటపడటానికి మార్గం యేసయ్యా. నీ పాపము నుండి బయటపడటానికి మార్గం యేసయ్యా. నీ అపవిత్రత నుండి బయటపడటానికి మార్గం యేసయ్యా. నీలో ఉన్న చెడుతనము నుండి బయటపడటానికి మార్గం యేసయ్యా. ప్రార్థన చేద్దామా. లెట్ us pray together. God our loving Father, we thank you. God our loving Father, we praise you, we love you, we adore you, we worship you, we glorify you, Lord. Thank you, Lord, for giving this beautiful opportunity. Lord, as I am praying for everyone who gathered here, especially the children, bless them with good knowledge. ప్రభు వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి అయ్యా.
వారి బంధువులను దీవించండి, వారి మిత్రులను దీవించండి, వారి స్నేహితులను దీవించండి. వారు రేపటి నుండి స్కూల్కి వెళ్ళబోతుండగా వారు వెళ్ళే స్కూలును కూడా దీవించండి. మీ కాపుదల ఆ బిడ్డలకు దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. ఆడే ఆటల్లో తోడుగా ఉండండి, చదివే చదువుల్లో తోడుగా ఉండండి, ప్రతి విషయములో తోడుగా ఉండండి నాయన. ఈ మా మనవులు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమెన్ చూద్దామా? గట్టి చూద్దామా ఆమెనని? అందరు కూర్చుందాం.